అందరికీ కార్తీక సోమవారం, తొలి సోమవారం శుభాకాంక్షలండి. అయితే మనం గుడిలో పూజలు చేసుకున్నాము. పొద్దున బానే ఉంది. ఇప్పుడైతే తుఫాన్ అంటున్నారు. మళ్ళీ వానలతో పొద్దున ఆ జ్యోతులు కూడా వెలిగించుకోపోదుమండి. నిజంగా నేను అసలు వెళ్తానో వెళ్ళనో అనుకున్నాను. ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కుదరదేమో అనుకున్నాను. కానీ మా పిల్లలకి ఇవాళ స్కూల్ లేదు. మా స్వామిని తీసుకెళ్ళి అక్కడ దింపి మా స్వామి గుడికెళ్ళి వచ్చేటప్పటికి నేను పూజ అయితే చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. అయితే ఇప్పుడు వీడియో ఏంటంటే పొద్దున మనం జ్యోతులు వెలిగించుకుంటే అంతా బానే చేసుకుంటామండి. కానీ ఇంట్లో మన ఈ కార్తీక సోమవారాలు ఉన్న ఈ వారాల్లో మన ఇంట్లో నారికేల దీపం అని పెట్టుకోవాలంటండి. చాలా అంటే చాలా మంచిదంట. ఇంట్లో బావుంటుంది. సమస్యలు తీరుతాయి. మన పిల్లలు కూడా దారిలో పడతారు. అన్నిట్లికి ఈ కార్తీక మాసంలో ఈ నారికేల దీపం పెట్టుకోవడం వల్ల మంచి విజయం సాధిస్తామని అయితే పూజారి గారు చెప్తున్నారండి. నేను కూడా ఇవాళ సాయంత్రం పెడతాను. ఆ వీడియో కూడా మీకు పెడతాను. నేను పొద్దునుంచి ఉపవాసం అయితే ఉన్నాను. ఇవాళ సాయంత్రం పూటలు పెట్టుకోవాలంటండి ఈ దీపం. పొద్దున కన్నా సాయంత్రం పెట్టుకునేది ఇంకా ఫలితం ఇస్తుందంట. శివుడికి కూడా ఆ సంధ్యా వేళల్లో శివుడు అనుగ్రహం కూడా ఉంటుందంటండి మన మీద. అందుకని మీరు కూడా మీ ఇంట్లో సాయంత్రం పూటల ఈ నారికేల దీపం అయితే పెట్టుకుంటారని అయితే కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఆ దీపం ఎలా పెట్టుకోవాలక్క అని అడుగుతున్నారు. అయితే ఆ దీపం ఏమీ లేదండి. ఒక ప్లేటు మీ ఇంట్లో రాగి ప్లేట్ గానీ లేదంటే ఇత్తడి ప్లేట్ గానీ, స్టీల్ ప్లేట్ గానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ప్లేటు తీసుకొని మీ దేవుడి మందిరంలో పెట్టుకొని ఆ ప్లేట్‌లో 3 గుప్పులు బియ్యమేసి దాంట్లో మనం కొబ్బరికాయ తెచ్చుకున్నాక ముచుకు ఉంటుంది కదండీ! ముచుకు దగ్గర 3 కళ్ళుంటాయి కింద. ఆ చిప్పని తీసుకొని అందులో నువ్వుల నూనెైనా, ఆవు నెయ్యినైనా వేసి 3 ఒత్తులైతే వేసుకోవాలండి. ఆ 3 ఒత్తులు ఒకటి తూర్పు వైపు ఉండాలండి. ఒకటి ఉత్తరం వైపు ఉండాలి. ఒక ఒత్తేమో ఈశాన్యం వైపు ఉండాలి. శివుడికి ఈశాన్యం పెట్టింది పేరు కాబట్టి ఈశాన్యం వైపు కూడా ఉండాలి. అలా 3 ఒత్తులు ఉండేలా చూసుకొని దీపారాధన అయితే మీరు అందంగా ఆ చిప్ప చుట్టూరు కొబ్బరి చిప్ప చుట్టూరు పువ్వులతో అలంకరణ అయితే శివుడికి చేసుకోండి. అలాగే మీ దేవుడి మందిలో దీపారాధన అనేది చేసుకొని ఆ శివుడి అనుగ్రహం మీకు కలిగి ఉండాలని ఈ వీడియో అయితే ఈ వీడియో ఈరోజు చూసేవాళ్ళు కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీ అందరూ కూడా ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని. కానీ చాలామందికి డౌట్ అక్క మరి దీపం పెడతామా చిప్పలని ఏం చేయాలని అంటారు. మనం వెలిగించుకున్న దీపాన్నయితే మనకి గంగలోని మర్నాడు మంగళవారం కాపోయినా బుధవారం అయినా సరే మీరు పారే నీళ్ళలో అయితే అది చెప్పున వేసేసుకోవచ్చండి ఆ పువ్వులియన్నీ. కానీ బియ్యం ఉంటాయి కదండీ! ఆ బియ్యాన్ని మీ ఇంట్లో అన్నం కింద గానీ, పరమాన్నం కింద అయితే వండుకోవచ్చు. అయితే ఇంకో చెప్పైతే ఒక బెల్లం ముక్క పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాలండి. ఆ చెప్పునైతే మనం నైవేద్యంగా స్వీకరించొచ్చు. ఇలాగ గాని మీరు ఎన్ని వారాలైతే చేసుకోండి. మీకు కలిగున్నంత వరకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పెట్టుకున్నా మంచిదంటున్నారు. లేదు అంటే కనీసం సోమవారం పూటైనా పెట్టుకోండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.